దేవుని విషయాలు వచ్చేటప్పటికి పట్టుదల ఉండదండి మనకి. ఐ వాంట్ టు ఫినిష్ దిస్ అనేది రాదు. ఇది చేస్తాను, ఇది ముగిస్తాను. ఏంటండి, అన్ని సాకులు, అన్నీ మనం వంకలు. దేవుని పనులు వచ్చేటప్పటికి వాయిదాలు. పట్టుదల కలిగి ఉండాలి. పట్టుదల అనడానికి మరొక గట్టి మాట ఏంటంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం అనేది పట్టు. విశ్వాసం ఉంటే అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు జరగడం లేదంటే ఏం లేదన్నమాట. కొంచెంసేపు ప్రార్థన చేస్తున్నావు, ఆగిపోతున్నావు. కొన్నిసార్లు అడుగుతున్నావు, ఆగిపోతున్నావు. కొన్నిసార్లు చేస్తున్నావు, చేత కాదని వదిలేస్తున్నావు. కానీ పట్టుదల కలిగి ఉండాలి. ఉడుము పట్టు. ఆ ఉడుము ఏ కొండలు ఎక్కడానికి వాడేవారు వాళ్ళు. ఆ ఉడుముకి నడుంకి తాడు కట్టి దాన్ని పైకి కొండ మీదకి ఇసిరేస్తే ఆ కొండ రాతినట్ట పట్టుకుందంటే అది వదలదు. ఇంకా ఈ కింద నుంచి 10 మంది తాడు పట్టుకొని పైకి ఎక్కుతున్నప్పుడు దాని నడుము ఇరిగిపోతున్నా సరే, అది ఎంత కష్టమైనా సరే వాడు దాన్ని నమ్ముతారు. ఎందుకంటే అది వదలదు. వీళ్ళు పైకి ఎక్కేస్తారు. అలా పట్టుబట్టాలి. మొండి పట్టు కాదు. మనకందరికీ మొండి పట్టు వచ్చు. నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు. నువ్వు అనుకున్నది జరగకపోతే ఇంకంతే, ఆ రోజు ఏడుతూనే ఉంటావు. పనికి మాలిన విషయాల్లో అంత పట్టుదల, దేవుని విషయాలు ఇస్తాడు. పట్టే ఉండదు ఏంటంటే మనకి. పట్టుదల కలిగితే అద్భుతాలు జరుగుతాయి, ఆటంకాలు వస్తాయి, బాధలు కలుగుతాయి, నడుము విరిగిపోతుంది, పరిస్థితులు అనుకూలంగా ఉండవు, వ్యతిరేకాలు వస్తాయి. పౌలు అన్నాడు, స్వజనుల వలన, కపట సహోదరుల వలన, అన్యజనుల వలన అన్ని పోట్లు ఉంటాయి క్రైస్తవుడికి. బయటోళ్ళు పొడుస్తారు, లోపటోళ్ళు పొడుస్తారు. సైతాను అన్ని ప్రయత్నాలు చేస్తాడు నీ పట్టు వదిలిపెడతానికి. బయట పోరాటాలు పోరాడితే ఇంట్లో పెడతాడు పోరాటం. నేను ఒకటి చేస్తే ఇంకోటి చేయలేను, నాకు అన్నీ సరిగా ఉంటే దేవుని సేవ చేస్తాను, కష్టాలు ఉంటే నేను చేయలేను, నన్ను ఎవరు మెచ్చుకోకపోతే నేను చేయలేను, నన్ను ఎవరన్నా డిస్కరేజ్ చేస్తే నేను మొత్తానికి ఆగిపోతాను అనే మనస్తత్వం పోవాలంటే, దేవుని ఆశీర్వాదాలు కావాలంటే పట్టుదల ఉండాలి, పూర్ణ హృదయం ఉండాలి. దేవుని సహాయంతో దేవుని చిత్తాన్ని చెయ్యాలి. నీకు అనుకూలంగా ఉంది కాదు. పట్టుదలతో యెహోవా తట్టు మీ హృదయంలో తిప్పి ఆయనను సేవించుడి.